నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొత్తం చెక్కతోనే నిర్మిస్తున్న నగరం, ప్రపంచంలోనే ఇది వెరీ స్పెషల్. 2026లో ట్రయల్ రన్, బుల్లెట్ వేగంతో జరుగుతున్న పనులు, పూర్తయిన కీలక ప్రక్రియ. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. వైజాగ్ నుంచి ఏపీ సీఎం పాలనకు ముహూర్తం ఫిక్స్, ఏర్పాట్లలో మునిగిపోయిన అధికారులు. తిరుమలకు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్ ఖరారు, స్వాగతం పలకనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. హతిరాంజీ మఠంలో అక్రమాల నిరూపణ, మహంత్ అర్జున్ దాస్ ను తొలగించిన ధార్మిక పరిషత్, ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ. తిరుపతిలో పడకేసిన పారిశుద్ధ్యం, చోద్యం చూస్తున్న నగరపాలక సంస్థ అధికార గణం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అద్భుతాలకు నెలవు స్వీడన్ దేశం. ఏకంగా ఓ నగరాన్ని మొత్తం చెక్కతోనే నిర్మిస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మనిషి తన అవసరాలకు అనుగుణంగా భూమిపై ఎన్నో అందమైన నగరాలను, భవనాలను నిర్మించుకున్నాడు. ప్రపంచంలో అనేక ఆకాశ హర్మ్యాలు, సౌకర్యాలతో కూడిన ఇల్లు, ఆధునిక సౌకర్యాలతో మెరిసే నగరాలు ఉన్నాయి. వీటిని చూసిన తర్వాత ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. వీటన్నింటినీ పరిశీలిస్తే భవనాలన్నీ కాంక్రీట్తో నిర్మించబడ్డాయి. అయితే కొన్నిసార్లు ప్రజలు ఏదైనా భిన్నంగా చేయాలని భావిస్తారు. ఏదో ఒక విభిన్నమైన పనిని చేసి అద్భుతాలను సృష్టిస్తారు. ఈ రోజు స్వీడన్ నుంచి అలాంటి కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలిస్తే ఎవరైనా ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇప్పటి వరకు చెక్కతో చేసిన ఎన్నో వస్తువులను చూసి ఉంటాం. అయితే స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ప్రపంచంలోనే తొలి చెక్క నగరాన్ని నిర్మిస్తోంది. డానిష్ స్టూడియో అధినేత హెన్నింగ్ లారెన్స్, స్వీడిష్ సంస్థ వైట్ ఆర్కిటెక్చర్ ఈ నిర్మాణం వెనుక ఉన్నట్టు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క నగరం అవుతుందని హెన్నింగ్ లారెన్స్ పేర్కొన్నారు. ఓ కాలేజీని చూసిన తర్వాత ఆర్కిటెక్ట్కి ఒక ఆలోచన వచ్చిందట. ఈ పద్ధతిలో కాలేజీని నిర్మించగలిగారు. తర్వాత మొత్తం నగరాన్ని ఎందుకు నిర్మించకూడదని భావించారు. దాని తర్వాత వాస్తుశిల్పి ఈ చెక్క నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. స్టాక్ హోమ్కు ఆగ్నేయంలో నిర్మించబోతున్న ఈ నగరం 2,50,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుందని డెవలపర్ ఆట్రియం లుంగ్బర్గ్ తెలిపారు. ఇందులో 7,000 కార్యాలయాలు ఉంటాయి. ప్రజలు నివసించేందుకు వీలుగా 2,000 ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. బిల్డర్ ప్రకారం ఈ స్థలంలో నిర్మాణాలకు ఇప్పటికే 400 కంటే ఎక్కువ కంపెనీలు పనిచేస్తున్నాయి. మీరు ఇక్కడ నివసించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ ప్రదేశానికి 5 నిమిషాల్లో సులభంగా చేరుకోవచ్చు. ఇప్పటికే ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. చెక్కతో నగరాన్ని ఎందుకు నిర్మించాలనే ప్రశ్న ఇప్పుడు అందరి మనస్సులో తలెత్తుతోంది. ఉక్కు కంటే కలప నెమ్మదిగా కాలిపోతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇది ఆర్పడం సులభం, అందువల్ల ఇది మరింత సురక్షితం. దేశంలో బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు పట్టాలపై శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ప్రక్రియ పూర్తయిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో పురోగతి. 251.40 కిలోమీటర్ల మేర పిల్లర్లు, 103.24 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అంటూ వీడియోను ట్వీట్ చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇందులో బాక్స్ గిడ్డర్లు, సెగ్మెంటల్ గిడ్డర్ల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తోంది. గుజరాత్లో వల్సాద్, నవ్సారీ జిల్లాల్లోని 6 నదులపై వంతెనల నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి గిడ్డర్ నిర్మాణం 2021 నవంబర్ 25న ప్రారంభమైంది. దీన్ని 6 నెలల్లో పూర్తి చేశాం. ఫుల్ స్పాన్ లాంచింగ్ విధానంతో 100 కిలోమీటర్ల వయాడక్ట్ నిర్మాణాన్ని ఏడాది కాలంలో పూర్తి చేశాం. ఇది మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగించే స్పాన్ బై స్పాన్ పద్ధతి కంటే 10 రెట్లు వేగంగా జరుగుతోంది. మరోవైపు సూరత్లో ట్రాక్ బెడ్ నిర్మాణం ప్రారంభమైంది. ఇందుకోసం జపనీస్ షింకన్సేన్ ట్రాక్ నిర్మాణంలో ఉపయోగించిన విధానాన్ని అనుసరిస్తున్నాం. భారత్లో ఈ విధానం ఉపయోగించడం ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్టులో మొత్తం 28 స్టీల్ వంతెనలు రానున్నాయి. ఇందులో మొదటి వంతెన నిర్మాణం గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో ప్రారంభమైందని NHSRCL ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఒక్కసారి ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్ నుంచి ముంబైకి కేవలం 2.5 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా మహారాష్ట్రలో 4 స్టేషన్లు ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్ తొలి ట్రయల్స్ ను 2026లో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ లో భాగంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెడుతోందని, ఇది విమానం టేకాఫ్ అయ్యే వేగంతో సమానమని తెలిపారు.
అయితే ప్రజలకు అందుబాటులోకి వచ్చాక గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలకు విచ్చేయనున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు పీఎంఓ అధికారులు. 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6:50 ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 7:50 తిరుమలలోని శ్రీరచన అతిథి గృహానికి చేరుకోనున్నారు. రాత్రికి శ్రీరచన అతిథి గృహంలో బస చేయనున్న ఆయన 27వ తేదీ ఉదయం 7:55 శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుంటారు. ఉదయం 8 గంటల నుంచి 8:45 వరకు శ్రీవారిని దర్శించుకొని ఆలయంలో గడపనున్నారు. ఇక 8:55 శ్రీవారి దర్శనాన్ని ముగించుకొని శ్రీరచన అతిథి గృహానికి చేరుకుంటారు. ఉదయం 9:30 తిరుమల పర్యటన ముగించుకొని తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాగా 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నరేంద్ర మోడీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ పర్యటన మధ్యలోనే తిరుమలకు వెళ్లి రానున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. మోడీ పర్యటనకు సంబంధించిన సమాచారం అందుకున్న జిల్లాలోని అధికారులు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని బస చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమలకు రానున్నట్లుగా తెలుస్తోంది. గతంలో తిరుమలకు వచ్చిన మోడీకి ముఖ్యమంత్రి స్వాగతం పలికి ఇరువురు నేతలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు కూడా మోడీకి స్వాగతం పలికేందుకు జగన్ 26వ తేదీన తిరుపతికి టూర్ కన్ఫర్మ్ చేశారు సీఎంఓ కార్యాలయం అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ? ఇన్నాళ్ల ప్రశ్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపుగా సమాధానం ఇచ్చేసింది. 3 రాజధానుల ఏర్పాటుపై వడివడిగా అడుగులు వేస్తోంది జగన్ సర్కార్. విశాఖ నుంచి పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసింది జగన్ సర్కార్. కోర్టు కేసులు, ఇతరత్ర కారణాల వల్ల ఇన్నాళ్లు జాప్యం జరిగినా డిసెంబర్ 8వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ నుంచి సీఎం జగన్ పాలనకు సంబంధించి మంత్రి సిదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి విశాఖ వేదికగా సీఎం జగన్ పరిపాలన ప్రారంభమవుతుందని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించారని అన్నారు. విశాఖను రాజధాని చేయడం ద్వారా 50 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని అన్నారు సిదిరి అప్పలరాజు. ఇక డిసెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభమవుతుందని, ఇటీవల సీఎం జగన్ చేసిన ప్రకటనకు అనుగుణంగా రాజధాని తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే రిషికొండ మిలీనియం టవర్స్ లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను కమిటీ గుర్తించింది. సీఎం మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగం కమిటీ, ఆర్థిక శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శుల నివేదిక ఆధారంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. 35 శాఖలకు కార్యాలయాలు ఏర్పాటుకు సంబంధించి జీవో వెలువడింది. మంత్రులు, హెచ్ఓడీలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భవనాలను కూడా కేటాయించింది. అయితే సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడ అనేది జీవోలో పేర్కొనలేదు. దీంతో డిసెంబర్లో పరిపాలన ప్రారంభమైతే సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాకుండా పాలన వికేంద్రీకరణ జరిగితేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. హతిరాంజీ మఠంలో అక్రమాలపై జరిపిన విచారణలో మహంత్ అర్జున్ దాస్ అక్రమాలు నిరూపణ కావడంతో ఆయన్ను మహంతుగా తొలగిస్తూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. గత కొంతకాలంగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో అతిరాంజీ మఠం పరిపాలన జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలిపిరి సమీపంలోని సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. యజ్ఞ యాగాదులు, హోమాది పూజా కార్యక్రమాలకు తరతరాలుగా సనాతన హైందవ సంస్కృతిలో విశేష ప్రాధాన్యత ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శ్రీవారి పాద పద్మముల వద్ద ఈ హోమ కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లను చేసింది. భక్తుల కోరికలను భగవంతునికి చేర్చే ఒక బృహత్తర కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఎంతో ఖర్చు, శ్రమతో కూడిన హోమ కార్యక్రమాన్ని భక్తుల కోసం తక్కువ ఖర్చుతో ఎస్వి వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సప్తగో ప్రదక్షిణ మందిరం నందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హోమ వేదిక వద్ద ప్రతిరోజు 100 మంది గృహస్థులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి ప్రారంభమైన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. తిరుపతి శ్రీ
స్వామివారి ఆలయంలో చండీయాగం అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమాన్ని ఋత్వికులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా 9 రోజుల పాటు నిర్వహించనున్న చండీయాగం 4వ రోజు శనివారం కూడా కొనసాగింది. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం పూజ, నిత్య హోమం, చండీ హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీ పారాయణం, సహస్ర నామార్చన, విశేష దీపారాధన నిర్వహించారు. హోమంలో పాల్గొన్న గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవిక గుడ్డ, అన్నప్రసాదం అందజేశారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ యూజీసీ నాక్ A+ గ్రేడ్ సాధించిందని వీసీ ప్రొఫెసర్ రాజారెడ్డి వెల్లడించారు. ఎస్వీయు వీసీగా 3 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆచార్య రాజారెడ్డి తన ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 3 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి ఆయన వివరించారు. వర్సిటీ A+ గ్రేడ్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నాక్ A++ గుర్తింపును సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యూనివర్సిటీలోని పలు విభాగాలు బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో గొప్ప కృషి చేస్తున్నాయని అన్నారు. ఈ ప్రగతిని గుర్తించి యూజీసీ నాక్ A+ గ్రేడ్ గుర్తింపును ప్రకటించిందని అన్నారు. సైన్స్ కాలేజీ పరిధిలోని పలు విభాగాల్లో 100 కోట్ల రూపాయలు విలువైన పరిశోధనా ప్రాజెక్టులను నిర్వహిస్తున్నామని తెలిపారు. అధ్యాపకులకు 3 దఫాలుగా CIS నిర్వహించి పదోన్నతులు కల్పించామని అన్నారు. విద్యావంతులు ఉపాధి అవకాశాలు లేక, కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని TNSF నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో TNSF తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు కొట్టే హేమంత్ రాయల్, ప్రధాన కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో విద్యార్థి మేలుకో, భవిష్యత్తు కాపాడుకో అనే నినాదంతో ముద్రించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎక్కువ శాతం విద్యార్థులు నష్టపోయారని, విద్యార్థులకు మేనమామగా ఉంటానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపించారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ, బీసీ విద్యార్థులందరూ కూడా పై చదువులకు వెళ్ళడానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా విద్యార్థులు చదువులు కోర్సులు కంప్లీట్ చేసుకొని ఈరోజు మా సర్టిఫికేట్ కూడా చేతికి రాలేకుండా, ఈరోజు ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా ఈరోజు ఇళ్లలో కూర్చోవాలి రావాల్సి వస్తుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ డిసెంబర్ 7వ తేదీ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఈ 7 కాన్స్టిట్యూన్సీలు, తిరుపతి పార్లమెంట్కి సంబంధించిన 7 కాన్స్టిట్యూన్సీల్లో కూడా సరే జగన్మోహన్ రెడ్డి పైన కూడా సరే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులను ఈరోజు మోసం చేశాడంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాపం అసలు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి తిరుపతి నగరం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. నగరంలో పారిశుధ్యం పడకేయడంతో ప్రజలకు సుస్థి చేస్తోంది. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా మైదానం వద్ద పారిశుధ్యం అధ్వానంగా ఉంది. రోడ్డుపై నడిచి వెళ్లాలంటే పాదచారులకు నరకయాతనగా ఉంది. ఓవైపు మురుగునీరు, మరోవైపు పేరుకుపోయిన చెత్తా చెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. ముక్కులు పగిలిపోయేలా దుర్వాసన వస్తోంది. ఈగలు, దోమలు, కుక్కలు, పశువులు వ్యర్థాల కోసం అక్కడకు చేరుకోవడంతో చుట్టుపక్కల నివాసం ఉన్నవారు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని పలువురు కోరుతున్నారు. ఇందిరా మైదానం మొత్తం చూసినంటే వర్షం, మోస్తారు వర్షం కురిస్తే కూడా మొత్తం సముద్రం లాగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అక్కడే మొత్తం ప్రజలతో నివసిస్తున్నటువంటి షాపులు పెట్టుకొని అక్కడే రిజిస్ట్రేషన్ కోసం వచ్చి, దురాఫీస్ కోసం వచ్చి, అనేక కార్యాలయాలకు లేకపోతే ప్రజల సౌకర్యాలను, కూరగాయల మార్కెట్ పక్కనే ఉంది. ఇట్లవన్నీ వాటి కోసం ప్రజలు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం అది. ఆ రద్దీగా ఉన్న ప్రదేశంలో జనాలు సంచారం ఎక్కువ ఉన్న ప్రాంతంలోనే ఇప్పుడు మొత్తం కూడా సముద్రం లాగా మారిపోతున్న మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారు. కనీసం పట్టించుకోకుండా మున్సిపల్ పట్టించుకొని చేతులెత్తేసి ఈరోజు చాలా గొప్పగా ఉంది, మేము చాలా గొప్పగా చేస్తున్నాం, శానిటేషన్ విభాగంలో చాలా బాగుందని చెప్పి అన్ని రకాలుగా ఈరోజు అవార్డులు రివార్డులు తీసుకుంటున్న ఒకసారి మున్సిపల్ కమిషనర్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు కానీ, లేకపోతే డిప్యూటీ మేయర్ గారు మొత్తం కూడా జబ్బలు తెరుస్తున్నారు. ఒక్కసారి అక్కడ చూసి పరిశీలన చేయండి. గ్రౌండ్ పక్కన మురికి నీరు గుంటలాగా అదొక మడుగులాగా నిలిచిపోయి అక్కడ దోమల ఉత్పత్తి తయారయ్యి అక్కడ మురికి, కంపు, వాసన, మల విసర్జన కంపు అక్కడ ఎంత అధ్వానంగా ఉందంటే అంత అధ్వానమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పక్కన ప్రజలు కూరగాయల మార్కెట్కి వస్తూ ఉంటారు, తుడాఫీస్కి వెళ్తూ ఉంటారు. అటువంటి ప్రాంతంలోనే పారిశుద్ధ్యం ఇంత అధ్వానంగా ఉందంటే
మున్సిపల్ అధికారులు నిజంగా పారిశుద్ధ్య మెరుగుదల కోసం ఈ పని చేస్తున్నారా, లేకపోతే ఉన్న సిబ్బందిని ఈరోజు ప్రధానమంత్రి వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తున్నారు, విఐపీలు వస్తున్నారు అని చెప్పి ఈ ప్రోగ్రాంకు ఆ ప్రోగ్రాంకు ఉన్న సిబ్బందిని అంతా కూడా ఆ పనికి మళ్లించడం వల్ల సక్రమైనటువంటి కార్మికులు కేటాయించుకోవడం వల్ల పారిశుద్ధ్యం అభిమానంగా తయారైందని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. చిత్తూరు గాంధీ సర్కిల్ నుండి వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించిన ప్రచార వాహనాలను మరియు ర్యాలీని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్. అండ్ ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళకి ఇంకా లబ్ధి చేకూరే అవకాశం ఉంటే వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళని కూడా ఈ గవర్నమెంట్ పథకాలు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా వచ్చే 60 రోజుల పాటు ప్రతి పంచాయతీలో ఇలాంటి ఒక క్యాంపెయిన్ వ్యాన్ ప్రచార రథాన్ని మనం పంపడం జరుగుతుంది. అండ్ అక్కడ ప్రతి పంచాయతీలో ఒక సగం రోజు ఒకే రోజు ఒక్కొక్క వెహికల్ 2 పంచాయతీలు కవర్ చేస్తుంది. ఫస్ట్ పంచాయతీ, సెకండ్ ఇంకొక పంచాయతీ. ఈరోజు 6 కాన్సెప్ట్స్లో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తుమ్మల రామకృష్ణ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య భారతిని ఇన్ఛార్జ్ వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తుమ్మల రామకృష్ణ 3 ఏళ్ల పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ద్రావిడ వర్సిటీ 20వ వీసీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖకు చెందిన ఆచార్య తుమ్మల రామకృష్ణను ప్రభుత్వం 2020 అక్టోబర్ 25న నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారంతో ఆయన 3 ఏళ్ల పదవీకాలం ముగిసింది. ద్రావిడ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీగా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ వీసీ భారతిని నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సిటీ కేబుల్తో మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. నా మీద నమ్మకం ఉంచి ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పంకి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా గవర్నమెంట్ నాకు బాధ్యతలు అప్పగించారు. నేను ఈరోజు ఇప్పుడు బయలుదేరి కుప్పంకి వెళ్ళి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుంటున్నాను. నాకు ఈ పదవి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినందుకు నేను గవర్నమెంట్కి ఎంతోగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫార్మా వర్క్ 2024 అనే అంశంపై తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఒక్కరోజు వర్క్షాప్ను నిర్వహించారు. ఈ వర్క్షాప్కి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్మోహన్ రావు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య భారతి హాజరై ప్రసంగించారు. No other state in the country could able to achieve that. The difference between the first and the second is huge, and we stand at 6th or 7th position, which we are seriously wanted to improve this ranking from the present level to the next higher level. For that, all of us need to dedicate ourselves for the cause. One serious problem that I have identified all these 4 years, I could look at this NIRF ranking. All the institutions are thinking about NIRF after registration is done. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సర్పంచులకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ నిప్పులు చెరిగారు. తిరుపతిలో 2 రోజుల పాటు జరిగే ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యవర్గ సమావేశం, ఏపీ రాష్ట్ర సర్పంచుల సంఘం సమావేశాన్ని శనివారం ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేశారు. కార్యవర్గ సమావేశం అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. మా సర్పంచుల 2వ దశ ఉద్యమానికి మేము భవిష్యత్ కార్యాచరణని ఈ 2 రోజుల సమావేశాల్లో రూపొందించుకొని నిర్ణయించుకొని ఆ కార్యక్రమాల్ని రేపు ప్రకటించడం జరుగుతుంది. అలాగే మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్కి కూడా నూతన కార్యవర్గాన్ని సాయంత్రం ఇక్కడే తిరుపతిలోనే ఈ సమావేశంలోనే ఎన్నుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా మన గ్రామాల అభివృద్ధి కోసం, మనల్ని నమ్మి మనకు ఓటేసిన మన గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,918 మంది గ్రామ సర్పంచులు కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ సర్పంచుల ఉద్యమంలో పాల్గొని మన గ్రామాల ప్రజలకి తగిన న్యాయం చేకూర్చడం కోసం రాజీ లేని పోరాటాలని, ఉద్యమాల్ని ఉధృతం చేయవలసిందిగా ఈ సందర్భంగా
రాష్ట్రంలోని సర్పంచులందరికీ కూడా నేను పిలుపునివ్వటం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశిష్ట భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతికి చేరుకున్న వికసిత భారత్ వాహనాలను బీజేపీ నాయకులు పరిశీలించారు. వికసిత భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం తిరుపతి మున్సిపల్ కమిషనర్ను నోడల్ అధికారిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియపరచడం కోసం ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా నగరంలోని ప్రతి కూడలి వద్ద ప్రచారం నిర్వహించే నిమిత్తం ప్రభుత్వం 2 వ్యాన్లను తిరుపతికి చేర్చింది. వీటి పనితీరు, నిర్వహణ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి తిరుపతి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొత్తపల్లి అజయ్ కుమార్ నాయకత్వంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు నరేంద్ర రెడ్డి, గుండాల గోపినాథ్ రెడ్డి, రవి, ప్రసాద్ నాయకత్వంలో నోడల్ అధికారి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రవిని మున్సిపల్ కార్యాలయంలో కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్ సంబంధించినటువంటి అధికారులను కలిసి ఈ కార్యక్రమం యొక్క విశేషణ ఏ విధంగా చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అనేటువంటిది తెలుసుకోవడం జరిగింది. వారి యొక్క మున్సిపల్ అధికారులు చెప్పినటువంటి విషయం ప్రకారం ఇంకా వారికి జిల్లా కలెక్టర్ల నుంచి తగు సూచనలు రాలేదు. వారి సూచనల కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సూచనలు రాగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తాము. అంతేకాకుండా తిరుపతి పట్టణాన్ని మొత్తాన్ని మ్యాపింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాపింగ్ చేయడం ద్వారా సచివాలయ కార్యదర్శుల ద్వారా, అంతేకాకుండా పథకాల లబ్ధిదారుల యొక్క సేకరించుకుని ఈ యొక్క వికసిత భారత్ వీడియో కార్యక్రమాన్ని, వాహనాలను నగరం మొత్తం తిప్పుతామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ తిరుపతి ప్రజలు పాల్గొవలసిందిగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం తిరుమలకు వచ్చిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతి చెందారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం తిరుమలకు వచ్చిన 59 సంవత్సరాల వయసు గల ఇంటెలిజెన్స్ విభాగం డీఎస్పీ కృపాకర్ శ్రీవారి మెట్ల మార్గంలో గుండెపోటుతో మృతి చెందారు. శ్రీవారి మెట్ల మార్గంలో 1805వ మెట్టు వద్ద గుండెపోటుకు గురైన కృపాకర్ను సిబ్బంది హుటాహుటిన తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించేలోపే మార్గ మధ్యలో డీఎస్పీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కృపాకర్ స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి కావడంతో జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. నీరు, నిప్పు ఈ రెండూ విభిన్నవే అయినా ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. నిప్పును ఆర్పే నీరు, నిప్పుతో కలిసే మాసమే ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో నిప్పు, నీరు కలిసి ఉండడమే ఈ దీపాలలోని ప్రత్యేకత. నీరు సర్వకోటి జీవాలకు ప్రాణాధారం. నీరు లేకపోతే ఏ జీవి ప్రాణంతో ఉండదు. అటువంటి నీటిలో కార్తీక దీపాలను వదలడం వెనుక ఉన్న విశేషమేంటో తెలుసుకుందాం. ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి ఇవన్నీ పంచభూతాలు. వీటిలో నీరు ఎంతటి విలువైనదో నీటితో పాటు పంచభూతాల్లో అన్నీ కూడా సకల ప్రాణకోటికి జీవనాధారాలే. శివ పంచాక్షరీ మంత్రం ఓం నమఃశివాయ అనే పంచబీజాక్షరాల నుంచి పంచభూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివం పంచభూతాత్మకమని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతారనేది కూడా అర్థమవుతుందని వేద పండితులు చెబుతూ ఉంటారు. నిజమే, శివోహం అనే 3 అక్షరాల అర్థం, పరమార్థం తెలుసుకోవడం అంటే అంత తేలిక కాదు. లయకారకుడైన శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. అలా శివపురాణంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలున్నాయి. అష్టాదశ పురాణాల్లో శివపురాణానికి ప్రత్యేకత ఉంది. ఆత్మను జ్యోతి స్వరూపమని చెబుతారు. ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మజ్యోతి స్వరూపంగా మారి భగవంతుణ్ణి చేరుతుంది అంటారు. దానినే మరణం అని కూడా అంటారు. శరీరం నుంచి ఆత్మ వేరుపడితే జరిగేది మరణమే. శరీరానికి మరణం ఉంటుంది గాని ఆత్మకు మరణం ఉండదు. ఆత్మజ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో వదలడమే ఈ కార్తీక మాసంలోని విశిష్టత. పంచభూతాల్లో ఒకటి అయిన నీటిలో కార్తీక దీపాలను వదలడం అంటే సాక్షాత్తు లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి అంకితం ఇవ్వడమే. ఈశ్వరుడికి జ్యోతి అంటే చాలా ఇష్టం. అదే కార్తీక మాసంలో అయితే ఇంకా ప్రీతికరం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతారని నమ్ముతారు. బ్రహ్మముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు. అలాగే కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన జాజి, అవిసె పువ్వు, గరిక, బిల్వదళాలు, జిల్లేడు పూలతో పూజిస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అని అంటారు. కార్తీక దీపాలకు కూడా ఈ పూలతో పూజిస్తే సర్వ సుఖాలు కలుగుతాయని, స్వర్గప్రాప్తి లభిస్తుందని అంటారు. కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు వదులుతారంటే జలంలో, కార్తీక మాసంలో అతి విశేషమైన ప్రీతికరం ఏమంటే శివపార్వతులకు శ్రేష్టం.
అంటే శివపార్వతులకి నోములు చేస్తారు, అర్ధనారీశ్వర నోములు కానీ ఉమా కేదారేశ్వర నోములు కానీ చేస్తారు. అంటే శివుని యొక్క శిరస్సు మీద గంగాదేవి కొలిచి ఉంటుంది కాబట్టి ఆ యొక్క జలంలో దీపారాధన వదలడం వల్ల ఎటువంటి నవగ్రహ దోషాలున్నా కూడా చంద్రగ్రహ దోషాలున్నా కూడా పోతాయని చెప్పి కార్తీక మాస పౌర్ణమి రోజే కార్తీక మాస విశేషంగా దీపారాధన అనేది జలంలో వదులుతారు, అది విశేషం. బీఆర్ఎస్ నాయకులు తిరుపతి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి అనంత వీధి సమీపంలోని ఆర్కాట్ కృష్ణప్రసాద్ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, బలిజ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందరి సమక్షంలో కృష్ణప్రసాద్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పబ్లిక్తో ఉంటున్నాడు. అదేవిధంగా మేము కూడా అతనితో ఉన్నాం. లయన్స్ క్లబ్ అనే ఒక కార్యక్రమంలో మేమందరూ కూడా మెంబర్స్గా ఉన్నాం. ఆ లయన్స్ క్లబ్బే కాకుండా చాలా కార్యక్రమాలు, రోడ్ షో అయితేనేవి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ప్రజలకి ఎవరికి ఏ కష్టం వచ్చినా అతను ముందుండి తీరుస్తుంటాడు. కాబట్టి అతని జన్మదినం ఎప్పుడూ ఇలాగే జరగాలని, అతని వెనకాల మేము ఉంటామని వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అదే కాకుండా ఈ తిరుపతి నియోజకవర్గానికి కూడా అతను ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఉన్నాడని తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 63,520 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,710 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మొత్తం చెక్కతోనే నిర్మిస్తున్న నగరం, ప్రపంచంలోనే ఇది వెరీ స్పెషల్. 2026లో ట్రయల్ రన్, బుల్లెట్ వేగంతో జరుగుతున్న పనులు, పూర్తయిన కీలక ప్రక్రియ. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. వైజాగ్ నుంచి ఏపీ సీఎం పాలనకు ముహూర్తం ఫిక్స్, ఏర్పాట్లలో మునిగిపోయిన అధికారులు. తిరుమలకు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్ ఖరారు, స్వాగతం పలకనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. హతిరాంజీ మఠంలో అక్రమాల నిరూపణ, మహంత్ అర్జున్ దాస్ ను తొలగించిన ధార్మిక పరిషత్, ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ. తిరుపతిలో పడకేసిన పారిశుద్ధ్యం, చోద్యం చూస్తున్న నగరపాలక సంస్థ అధికార గణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.